అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు నా స్నేహితుడు అజిత్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు. అందువల్ల ఏంటంటే ఆయన నిజామాబాద్లో ఉంటారు. మా ఫ్రెండు వాళ్ళ నాన్నగారు చనిపోయిన సంవత్సరం ఈరోజు. అందువల్ల ఏంటంటే ఆయన మన అనాథాశ్రమంలో పెద్దవాళ్ళందరూ కూడా చాలా మంచి వంటలు అంటే మిరపకాయ బజ్జీలు, అట్లనే పెసరపప్పు, తోటకూర, ముద్దపప్పు, చారు, అరటిపళ్ళు, స్వీటు, పాపడు, నెయ్యి, ఒక పులిహారు, ఇట్లా ఇవన్నీ చేపించి మంచి వంటలు మన పెద్దవాళ్ళందరికీ ఈరోజు అజిత్ గారు అన్నదానం చేయడం జరిగింది. వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నా కూడా అజిత్ గారిని ఆశీర్వదించాలని చెప్పి, అలాగే మా పెద్దవాళ్ళందరూ కూడా దేవుళ్ళు అజిత్ గారికి ఉండాలని చెప్పి, నా స్నేహితుడైనటువంటి అజిత్ గారు ఈరోజు వాళ్ళ నాన్నగారు సంవత్సరం సందర్భంగా మా అనాథాశ్రమంలో భోజనం పెట్టడం జరిగింది. అలాగే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన అనాథాశ్రమం ఉంది, ఇక్కడ విజన్ ఇండియా ఫౌండేషన్లో జాయిన్ అవ్వచ్చు అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దయచేసి వీడియో షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నలుగురిలో నిన్ను రాజుగా చూస్తాడు రా నాన్న, చేయబట్టి నీతో నీ వెన్నంటే ఉంటాడు రా నాన్న, మోయలేని భారం మోసి కాపు కాస్తాడు రా నాన్న, చేయలేని కష్టం చేసి కడుపు నింపుతాడు రా నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. తాను చిరిగిన బట్టలు వేసుకొని మంచి బట్టలు కొంటాడు రా నాన్న, ఎంజి నీళ్ళే తాగేసి మంచి పువ్వనే పెడతాడు రా నాన్న. నా చిన్నతనములో నేను బడికి వెళ్ళడానికి, పెరిగి పెద్ద అయినాక కాలేజు చదువు చదవడానికి, తాను చెమటనే సిందించి రెక్కల కష్టమే చేస్తాడు. నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు కంటి నిండా నిద్ర పట్టాడు. నాన్న 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 నీ రుణము తీర్చలేను నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేను నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. ఊటీలో పక్షికి గూడులాగా నీకు నీడను ఇస్తాడు రా నాన్న, నీలో నా వాయువులాగా నీకు ఆయువు పోస్తాడు రా నాన్న. ఉలిని పట్టుకొని రాయిని చెక్కిని శిల్పిలాగా, సింహసేగటి రేయిలో నా రేయిని తరిమిన సూర్యుడిలా, నీ జీవితాన్నే మలిసి నీ జన్మకే వెలుగునిస్తాడు. నీ తాత ముత్తాతల వారసత్వం నీ చేతిలో పెడతాడు రా నాన్న. నాన్న నాన్న నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. నాన్న నాన్న
ముచ్చలే